హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి స్పెషల్ రెసిపీ అండి. స్పెషల్ రెసిపీని స్పెషల్ డేలో చేశారు అంటే ఆ డే స్పెషలే అవుతుంది కదా అండి. అదేనండి, రవ్వ లడ్లు చాలా బాగుంటుందండి. చాలా మృదువుగా, చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో మీరు ఇంట్లో ఈ రవ్వ లడ్లను ఒకసారి ట్రై చేశారు అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. రవ్వ లడ్లను చేసుకోవడానికి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి. అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుమును రవ్వను మంచిగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు నెయ్యి వేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పును ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న బొంబాయి రవ్వ కొబ్బరి తురుమును కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఈ నెయ్యిలో ఈ బొంబాయి రవ్వని మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే మనకు రవ్వ లడ్లు అంత టేస్ట్గా వస్తుందండి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ కడాయిని తీసి పక్కన పెట్టుకోవాలి. చక్కెర పాకం కోసము ఒక కప్పు చక్కెర వేసుకోవాలి. అలాగే అరకప్పు వాటర్ వేసుకుని ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మనం దించి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ రవ్వలో వేసుకోవాలి. అలాగే ఈ చక్కెర పాకాన్ని కూడా వేసుకోవాలి. ఈ చక్కెర పాకంలో ఈ రవ్వ మంచిగా కలిసేలా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలిసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ లడ్డు చుట్టుకోవాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా లడ్డు వస్తుంది. మనం రవ్వ లడ్లలో పాకం వేసాము కదా, రవ్వ లడ్డు గట్టిగా అయిపోతుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు అండి. చాలా మృదువుగా ఉంటుందండి. ఈ రవ్వ లడ్లను మనం మంచిగా ప్యాక్ చేసాము అంటే కరెక్ట్గా 10-12 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుందండి. ఒకటి తింటే 2 తినాలనిపించేంత రుచిగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ఈ రవ్వ లడ్లను ట్రై చేయండి. చాలా బాగా వస్తుందండి. నా రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.